పెద్దావిడన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి. నమస్తే తెలంగాణ వెలుగు టీవీ న్యూస్. ఈరోజు ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చాను. విషయం ఏమిటనగా, మానవత్వం మంట కలిసిన వేళ. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, నేను ఒక యూట్యూబ్లో టీవీ ఛానల్లో చూశాను. అది యూట్యూబ్ ఛానల్లో మరి యూట్యూబ్ ఛానలే. ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న న్యూస్ చూశాను. విషయం ఏమనగా, ఒక వృద్ధురాలు అడుక్కోవడానికి ఒక ఇంటి ముంగడికి పోయింది. పోతే లేదని పంపించచ్చు, మామూలుగా వెళ్ళగొట్టచ్చు, పోతుంది. కానీ వాటర్ నీళ్లు కొట్టే పైపు ఉంటుంది కదా, ఆ పైపుతో ఆమెను ఇంత చలికాలంలో పైపుతో ఎట్లా కొడుతురో మీరే చూడండి. మళ్ళీ అప్పుడు నీళ్లు కొడుతుంటే పక్కన ఒక పాప ఉంది, చదువుకున్న అమ్మాయే కావచ్చు, ఏమంటుందో చూడండి, సైగ చేస్తుంది, ఇంకా కొట్టు కొట్టని అనే. హృదయాన్ని కలచివేసే వీడియో ఇది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని సంఘటన జరిగింది. సాటి మనుషులన్న మానవత్వాన్ని మర్చిపోయారు. వయసులో పెద్దావిడన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. ఇంతటి చలికాలంలో ఆ పెద్దావిడపైన ట్యూబ్ తోటి నీళ్లని కొట్టారు. ఇంతకీ ఆ పెద్దావిడ చేసిన తప్పేంటో తెలుసా మీకు? ఇంటి ముందుకొచ్చి ఆకలేస్తుందని పట్టెడు అన్నం పెట్టమని అడిగినందుకు, అవును, ఎంతో కొంత తనకు భిక్షం వెయ్యమని అడిగినందుకు ఆ పెద్దావిడపైన ట్యూబ్ తోటి నీళ్లు కొడుతో ఆమెను అక్కడ్నించి పంపించారు. ఇదే ఆ పెద్దావిడ్ని వాళ్లకి భిక్షం వేయటం ఇష్టం లేకపోతే మామూలుగా కూడా వెళ్లమని చెప్పచ్చు. కాని ఇంత చలికాలంలో ట్యూబ్ తోటి నీళ్లను కొడుతూ ఆ పెద్దావిడపైన పంపించారంటే మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో ఒకసారి ఆలోచించాలి. మన చుట్టూ మనుషుల్లాగే కనిపిస్తూ మనుషులన్న మానవత్వాన్ని మరిచిన మృగాలు ఉన్నాయి అని ఈ వీడియో తెలియజేస్తోంది. స్త్రీయే కదా, వృద్ధురాలు కదా, పాపం అడుక్కోవడానికి వచ్చిన ఆ మహిళ మీద మీరు మీ దాష్టికం చూపించారు. అది రాక్షసతత్వం. ఇలాంటి సమాజంలో మనుషులు ఇంకా మనం ఎందుకు బ్రతుకుతున్నామా అనేది ఆలోచిస్తే ఇలాంటి బ్రతుకులు అవసరం లేదు. మానవత్వం లేని బ్రతుకులు ఎందుకండి ఈ సమాజంలో? కనీసం వృద్ధురాలని అడుక్కునే ఒక ముసలావిడ పాపం ఆమె మీద ఇంత దాష్టికం చూపెడుతున్నారే మీరు. ఎవర్రా మీరు? ఏ రాష్ట్రంరా మీది? ఏ జిల్లారా మీది? అదొక యూట్యూబ్లో వచ్చింది కనుక అడ్రస్ లేదు, దానికి ఒక ప్రాంతం లేదు, వచ్చింది. ఇలాంటి మానవత్వం లేని మనుషులు సమాజంలో ఇంకా ఉన్నారా అని ఆలోచించే ఈ యొక్క సమాజంలో మనం ఉన్నాం. దయచేసి మిత్రులారా, సమాజ సేవకులారా, ఇలాంటి న్యూస్ను ఎండగడుతూ ప్రభుత్వం దృష్టికి వెళ్ళిపోయే విధంగా ఇలాంటి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యూట్యూబ్ ఛానల్స్ మీద ఉంది, మీడియా ఛానల్స్ మీద ఉంది, ప్రజలైన మీ అందరి మీద ఉంది. దయచేసి మనం దీన్ని ఊరికే వదిలిపెట్టొద్దు. ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో దాడులు జరుగుతున్నాయి, ఎన్నో రకాల వింతలు జరుగుతున్నాయి. అయినా ఇక చూస్తూ కూర్చోలేము. ఎండగడుతూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. తెలంగాణ, ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ యువకుల మీద, యువతి యువకుల మీద ఉంది మన బాధ్యత. ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం, ప్రతి ఒక్కరితో మనం మర్యాదగా ఉందాం. ఇదే మన భారతదేశ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కొందరు అంటారు అందరు పోవాలి, మనం ఒక్కరే బాగుండాలి అంటారు. కానీ అది కరెక్ట్ గానే కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే నా భారతదేశం కోరుకునే నా రాజ్యాంగం. రాజ్యాంగాన్ని గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి, ముందుకు నడవండి, ముందుకు నడిపించండి. జై హింద్, జై తెలంగాణ.